సో మనం యోగా చేసేటప్పుడు ఫస్ట్ స్లో బ్రీతింగ్ చేసుకుంటూ ఎంటైర్ సెషన్ మనం చేసుకునేదంతా స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్ చేసుకుంటూ చేస్తే మనకి ప్రతి జాయింట్లో, ప్రతి వెయిట్ బేరింగ్ జాయింట్స్లో అండ్ ఎంటైర్ బాడీలో రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం ఆటోమేటిక్గా. అది మనకు తెలిసిందే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే యోగా ఆల్వేస్ స్టార్ట్ విత్ జాయింట్ రొటేషన్స్. ఎందుకంటే మన జాయింట్స్ రెడీ ఉండవు కదా స్ట్రెచెస్కి. చేస్తే జాయింట్ రొటేషన్స్ మనకు డీపర్ స్ట్రెచ్ వస్తుంది అనమాట. కొంతమందికి ఏదైనా ఆసన చేస్తే పట్టేయడము, లేకపోతే నేను ఇంక చేయలేను, అలాంటివన్నీ మనం జాయింట్ రొటేషన్స్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం డీపర్ స్ట్రెచెస్ మంచిగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ నెక్ రొటేషన్ అనమాట. లెగ్స్ కూడా ఎప్పుడు ఫీట్ హిప్ విత్ అపార్ట్ పెట్టుకుంటే మనకు బ్యాలెన్స్ ఉంటుంది మనం మూవ్ అయ్యేటప్పుడు. సో హ్యాండ్స్ ఆన్ హిప్స్ పెట్టుకొని రిలాక్స్డ్గా మనం బ్రీత్ ఇన్ ఫస్ట్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని నెక్ రొటేషన్స్తో ఆల్వేస్ స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెస్ మనకి ఇక్కడ షోల్డర్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అది రిలాక్స్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్లోగా ఇన్హేల్. ఆల్వేస్ ఇంకొక మెయిన్ రూల్ ఏంటంటే యోగాలో మనం ఎగ్జేల్ చేసేటప్పుడు డౌన్, కిందకి భూమి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా ఎగ్జేల్, పైనకి మనం ఏదైనా వెనకాలకి వెళ్తున్నా ఆర్ నుంచున్నప్పుడు ఇన్హేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్వేస్ ఇన్హేల్ ఎగ్జేల్తో పాటు మనం ఏదైనా జాయింట్ రొటేషన్ కానీ ఆసన కానీ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ మల్టిప్లై అవుతాయి అన్నమాట అడ్వాంటేజెస్ దానివి. సో వెన్ స్లోగా ఇన్హేల్, నెక్ వెనకాలకి తీసుకెళ్ళేటప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ పూర్తిగా ఎంత వీలైతే అంత బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సేల్ చేసుకోవాలి. నెక్ రొటేషన్ ఎప్పుడు జెంటిల్ అండ్ స్లో ఉండాలన్నమాట. ఇన్హేల్ 1, ఎక్సేల్ 2, ఇలా ఒక 3 times చేసుకోవచ్చు ప్రతి జాయింట్. ఇన్హేల్ అండ్ స్లోగా ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్ అండ్ స్లోగా ఎక్సేల్. సో అది అండ్ దెన్ స్లోగా నెక్ రొటేషన్స్లో జెంటిల్ ఇయర్ని మన షోల్డర్కి జెంటల్గా టచ్ అయ్యేలాగా. చేయలేని వాళ్ళు ఇలా ఎక్కువ స్ట్రెచ్ చేయక్కర్లేదు, ఇది జాయింట్ రొటేషనే కదా. స్లోగా జెంటల్గా ఇక్కడ మనకి మ్యాక్సిమం స్ట్రెచ్ ఆన్ ద సైడ్స్ రావడానికి అనమాట. ఇన్హేల్, మళ్ళీ ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్, కిందకి వెళ్తున్నాం కదా. సో ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్. అలా ఒక 3 times చేసుకోవచ్చు. 2 అండ్ స్లోలీ 3. నెక్ రొటేషన్స్ దగ్గర మాత్రం ఫాస్ట్గా చేయొద్దు, కొంచెం జెంటల్ అండ్ స్లోగా చేసుకోవాలి. అండ్ దెన్ స్లోగా ఎక్సేల్ కంప్లీట్గా చేసి చిన్ని చెస్ట్కి ఇలా టచ్ చేసుకుంటే ఇలా స్లోగా రొటేట్ చేసుకోవాలన్నమాట. 1, 2 అండ్ 3. ఇదే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కూడా. 1, 2 అండ్ 3. ఇన్హేల్ ఎక్సేల్ మర్చిపోకండి త్రూ అవుట్. మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి స్లోగా. ఎప్పుడైనా కానీ మధ్యలో మీకు ఏ చేస్తున్నా అని స్ట్రెస్ అనిపిస్తే రైట్ హ్యాండ్ ఆన్ ద చెస్ట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద బెల్లీ. పొట్ట మీద లెఫ్ట్ హ్యాండ్, చెస్ట్ మీద రైట్ హ్యాండ్ పట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఒకసారి ఇలా డీప్ బ్రీత్ చేసుకొని జెంటల్గా ఎక్సేల్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా మన రీస్టోర్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇది మీరు రెగ్యులర్గా కూడా ఎప్పుడైనా జనరల్లీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. స్లోగా నెక్ రొటేషన్స్ అయ్యాక షోల్డర్స్ కూడా మనకి ఇది ఆల్ ఏజెస్, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో స్లోగా హ్యాండ్స్ స్ట్రెచ్ అవుట్ చేసుకొని పామ్స్ ఓపెన్ పెట్టుకొని ఫింగర్స్ కూడా వైడ్గా పెట్టుకొని ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. రిస్ట్ని మళ్ళీ రిస్ట్ కోసం కూడా అనమాట. ఇది మనము టేబుల్ పోజ్ అలా ఏదైనా చేసేటప్పుడు హ్యాండ్స్ మీద ప్రెషర్ పడకుండా రిస్ట్ పోజ్ 3 times అలా చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఎల్బోస్, అది కూడా మన మెయిన్ జాయింట్ కాబట్టి దానికి కూడా ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ స్లోగా చేసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, స్లోగా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అలా కూడా 3 times చేసుకున్నాక మళ్ళీ మెయిన్ జాయింట్ అనమాట. ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ టిప్స్ని లైట్గా షోల్డర్స్ మీద పెట్టి ఇన్హేల్ త్రూ అవుట్. ట్రై నాట్ స్లౌచ్ అవ్వకుండా చూడాలన్నమాట మన పోస్చర్ని. మనకి ఇలా కష్టం అంటే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్ అలా ఏదైనా కూడా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఈవెన్ స్టాండింగ్లో కూడా మనం వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ
ఇలా షోల్డర్స్ డ్రాప్ అయ్యి ఇలా చేయకుండా కొంచెం స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ ఓపెన్ పెట్టుకుంటే మనకు గాలి మంచిగా లంగ్స్లోకి వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. అండ్ యోగా మెయిన్ ఓన్లీ ఆసనాస్ కాదు, మన బ్రీత్ బాడీలో ఎలా వెళ్ళి ఎలా వస్తుంది దాన్ని బట్టి మన హోల్ నర్వస్ సిస్టమ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ మన ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతాయి అన్నమాట. సో బ్రీత్ మీద మనకి మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండడం బెటర్. దానికి మనం సపోర్ట్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా 3 times తీసుకొని 3 times యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ జాయింట్ రొటేషన్స్ ఎప్పుడు స్లోగా చేసుకుంటూ ఉంటే మనకు మంచిది. అండ్ దెన్ మెయిన్ హిప్ కూడా మనకి ఎస్పెషల్లీ ఉమెన్కి వెయిట్ బేరింగ్ జాయింట్ ఉంటుంది కదా, సో డెఫినెట్గా హిప్ రొటేషన్ మిస్ కాకండి. హ్యాండ్స్ ఆన్ ద హిప్, చేతులు హిప్ మీద పెట్టుకొని మళ్ళీ ఇన్హేల్ చేసుకొని స్లోగా పొట్టని హోల్డ్ చేయాలన్నమాట. ఇది కోర్ కోసం. కోర్ అంటే మన టమ్మీ అండ్ రిబ్స్, ఈ ఏరియాని కోర్ అంటాము. సో దీన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకున్నా ఆర్ దానికి కొంచెం స్ట్రెచ్ ఇచ్చినా సరే మనకి ఎవ్రీడే చాలా స్ట్రెంగ్త్ తెలుస్తుంది. కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే మనకి ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల తగ్గడము అది. సో ఇన్హేల్ చేసి పుట్టని కొంచెం హోల్డ్ చేసి స్లోగా హిప్ రొటేషన్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత. యోగా అంటే మనకి మామూలుగా చాలా డీప్ స్ట్రెచెస్ చేసేయాలి, చాలా వంగాలి అలా అనుకుంటాము, అలా అంటారు. అలా ఏమీ లేదు, ఎంత వీలైతే అంత. బట్ బ్రీత్ ఇంక్లూజివ్గా చేసుకుంటూ ఉండాలి మనము. 3 times అండ్ దెన్ ఆపోజిట్ 3 times. 1 ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. దీనివల్ల మన స్పైన్కి జాయింట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ ఇప్పుడు కొంచెం ఫీట్ హిప్ విడ్త్ అపార్ట్ పెట్టుకున్నాం కదా, నీస్ రొటేషన్కి మాత్రం ఫీట్ క్లోజ్ తీసుకొచ్చేసి హ్యాండ్స్ ఆన్ నీస్ పెట్టుకొని కొంచెం స్లైడ్ బెండ్ తీసుకోవచ్చు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయాల్సిన అవసరం లేదు. నీ పెయిన్స్ ఏమీ లేవు అనుకుంటే కొంచెం నీస్ మీద వెయిట్ పెట్టుకొని మనం స్లోగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా జెంటల్గా ఏదైనా కానీ జెంటల్గా జాయింట్ రొటేషన్స్ అనేవి హడావిడిగా చేయకండి, చాలా స్లో అండ్ జెంటల్గా చేసుకోండి. ఇలా మంచిగా 3 times రొటేట్ చేసుకొని ఇన్హేల్ ఎక్సేల్ చేసుకున్నాక దెన్ దట్ ఈస్ గుడ్. మళ్ళీ హిప్ విత్ అపార్ట్ పెట్టుకొని స్లోగా ఒకసారి రైట్ హ్యాండ్ ఏమో చెస్ట్ పైన, లెఫ్ట్ బెల్లీ పైన ఐస్ క్లోజ్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఏదైనా సరే మనము ఫినిష్ చేసేయాలి అని చేయకుండా ఏ జాయింట్ పైన అయితే చేసామో దానిపైన ఒక్కసారి ఫోకస్ పెట్టుకుంటే మనకి డెఫినెట్గా దాని అడ్వాంటేజెస్ ఎక్కువ తెలుస్తాయి. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి మనము అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం కంటే అక్కడ ఫోకస్ ఎప్పుడు హిప్ చేసాం కదా, హిప్ జాయింట్ స్పైన్ దగ్గర అంతా ఒక్కసారి మనం ఇలా ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు మన స్పైన్ని విజువలైజ్ చేసుకొని నెక్ రొటేషన్ చేసినప్పుడు నెక్ దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే అది మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ఎన్ని చేసాము కంటే చేసినప్పుడు మన మైండ్ మన బ్రెత్ అక్కడ ఉందా, అండ్ ఒకవేళ మనం అలా మిస్ అయితే మళ్ళీ ఒక్కసారి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకొని మంచిగా బ్రీత్ చేసి ఎక్సేల్ చేయవచ్చు స్లోగా. దెన్ మళ్ళీ యాంకిల్ రొటేషన్, ఇది కూడా మెయిన్ అండి. యాంకిల్ రొటేషన్ కూడా ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా ఫీట్ మీదనే కదా ఉంటుంది నడిచేటప్పుడు. ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఆర్ కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ నడవడం కష్టమైన వాళ్ళకి కూడా ఇది చాలా అడ్వాంటేజ్. హ్యాండ్స్ హిప్స్ మీద పెట్టుకొని స్లోగా టోస్ మీదకి రేజ్ అయ్యి వెయిట్ చేయండి, స్లోగా ఎక్సేల్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ అప్, భూమి నుంచి పైనకి వెళ్తున్నాం కాబట్టి ఇన్హేల్ స్లోగా వెరీ జెంటల్. ఇది కూడా వాల్ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనం ఎలా పడిపోతామేమో అనిపిస్తుంది, అలా ఉన్నప్పుడు అంతా మంచిగా వాల్ సపోర్ట్ తీసుకొని స్లోగా ఎక్సేల్ చేసుకోవడమే. ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఓకే, మళ్ళీ రైట్ లెగ్ పైనకి తీసుకొని ఇప్పుడు యాంకిల్ రొటేషన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, పైనకి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ అండ్ స్లోగా రొటేట్ చేసుకుందాం. 1 2 3. ఏదైనా క్లాక్ వైజ్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కూడా అట్లీస్ట్ 3 times జాయింట్ రొటేషన్స్ చేసుకోండి. అండ్ క్లాక్ వైజ్ చేస్తే డెఫినెట్గా యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయండి, మిస్ చేయకుండా చేసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. స్లోగా రొటేట్. 1
2, 3. మళ్ళీ స్లోగా ఆపోజిట్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. సో ఓకే, స్లోగా రిలాక్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి లోవర్ పార్ట్ మనం చేసాం కదా జాయింట్ రొటేషన్. సో మొత్తం మన హిప్, నీస్, యాంకిల్స్ మీద ఫోకస్ పెట్టుకొని మంచిగా ఒకసారి బ్రీత్ తీసుకొని భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.